హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన అమలాపురంలో హై స్కూల్ సెంటర్లో ఉన్నటువంటి హై స్కూల్ గ్రౌండ్లో పార్క్ని నేను చూపించబోతున్నాను. చూడండి, చాలా ఆహ్లాదకరంగా, ఎంతో ఆనందంగా, పిల్లలు చాలా సంతోషంగా గడిపే మంచి పార్క్ ఇది. కేవలం సాయంకాలం మాటలు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ మేము ఇక్కడికి వస్తే మాకు ఎవరు గుర్తుండరండి. ఆడుకోవడం, సరదాగా గడపడం, అబ్బా ఈ సంతోషమే వేరండి. మా యొక్క కెజ్జా, మా తమ్ముడు లక్కీ, మా ఫ్రెండ్ క్రిస్టిజాయ్, వాళ్ళ చెల్లి, మేమందరం భలే ఎంజాయ్ చేస్తున్నామండి. ఇక్కడికి వచ్చిన పిల్లలు ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుంటారండి. వాళ్ళకి నిజంగా వాళ్ళ హ్యాపీనెస్ వేరనమాట. మా ఫ్రెండ్ కూతురండి, ఏమీ తెలియని అమాయకురాలకి కనపడుతుందా మీకే? కానీ మామూలు అలర కాదండి. చూడండి ఎలా చూస్తుందో. ఈ అమ్మాయి అనుకుంటుంది పైకి ఎక్కాలి, ఎక్కనమ్మా అన్న, ఎక్కితే ఎవరన్నా ఏమని అంటారు అనుకుంటుంది. ఈలోగా మా ఊడు వచ్చి కొంచెం పుసింగిచ్చాడు అంతే. ఇంకెవరు సపోర్ట్ లేకుండా బిలెక్కేస్తుంది చూడండి. ఎక్కేందు పైకి చూసారా? ఇంక ఈ అమ్మాయి ఆనందానికి అవధులు లేవండి. చూస్తున్నారు కదండి, మన అమలాపురం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నపిల్లలంతా కూడా సాయంకాల సమయంలో ఇక పార్క్ వచ్చి ఎంత ఆనందిస్తున్నారో. నిజంగా ఈ రోజుని ఈ పిల్లల్ని ఇట్లాగా ఆనందించడం అనేది చాలా గొప్ప విషయం. చాలామంది పిల్లలు సెల్ ఫోన్లకి, టీవీలకి పరిమితం అయిపోతున్నారు, చాలా ఆటలు మర్చిపోతున్నారు. నిజంగా ఈ ప్లేస్కి తీసుకురండి, మీ పిల్లలు ఎంత ఆనందపడతారో మీరే చూస్తారు. నిజంగా చూడండి, ఇవి మా చెల్లి పిల్లల్ని పార్క్ తీసుకొచ్చి తన పని తాను చేసుకుంటే చక్కగా.
పిల్లలతో పాటు ఆవులు కూడా చక్కగా మేస్తూ పిల్లల్ని చూసి ఆనందంగా గడుపుతున్నాయి. రా 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 దా నేను రా వచ్చారు అయ్యా మల్లెక్కు. ఇక్కడ మా ఊడు చింటుగాడు ఎక్కుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు చూడండి. ఇది ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు కాయాలి. ఎందుకంటే కాల్ షిఫ్ట్ అయిందంటే మళ్ళీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక పిల్లలు పడిపోకుండా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని కాపాడుతూ ఉండాలి. ఈ పిల్ల చూడడానికి కొద్ది అంతలేదు కానీ ఊరికైనా చెప్పేసి మనల్ని భయపడుతుంది. మరి చూడండి, ఈ పిల్ల వాళ్ళ నాన్న పైన ఉన్నాడని నన్ను కూడా పైకి ఎక్కించు అని చెప్పి చాలా గారం చేస్తుంది. వాళ్ళ నాన్న ఎక్కించడంతో ఎక్కడికి ఎంత ప్రయత్నం చేస్తుందో చూడండి. చూసారా, ఏదో రకంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుంది. చివరికి పాపం సాధ్యం కాలేదు. చివరికి ఆ అమ్మాయి ఏం చేద్దో చూడండి, కింద నుంచి దూరేస్తుందండోయ్. చూసారా, చాలా సంతోషం. అప్పటికి నేను అన్నానండి ఆ పిల్లతోని, నువ్వు వెళ్ళలేవమ్మా ఎందుకమ్మా అంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, చూసావా వెళ్ళలేవనన్నావు, ఎలాగెళ్ళను చూసావా అంటుంది. ఇక్కడ పిల్లడు ఎవరో పడిపోయారండి పాపం, సైకిల్ దొక్కుండా పడిపోయారు ఎవరో. మరి చిన్న దెబ్బలు తగినట్టున్నాయి, అందరూ చూసుకుంటూ చూడండి. ఇక్కడ పిల్లలైతే ఆ చిన్న దూడతో బిలో ఆడుకుంటున్నారండి. దాన్ని సరిగ్గా మీనెత్తలేదు, అదేమో భయపడిపోయి పరిగెట్టేస్తుంది, దాని వెంటనే ఇల్లు పరిగెట్టేస్తున్నారు. ఈ అమ్మాయి ఇంతవరకు బాగా పరిచయం చేసిందండి, ఎలా దూకలు అర్థం కాక ఆగిపోయింది. మా వాళ్ళైతే ఇంకా బాలాట్లు దిగిపోయారు. ఇంకా ఇక్కడ మా వాళ్ళు దూకడం ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి. పిల్లలతో పాటు మా మాస్టర్ కూడా చక్కగా ఆడుతున్నారు చూడండి. పిల్లల్ని ఆడించేటప్పుడు మనం కూడా వాళ్ళతో కొన్ని ఆటలాడితే వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. అలాంటప్పుడు ఎవరో చూస్తున్నారని కాదు కానీ మనం కూడా చిన్నపిల్లలాగా అయిపోవాలండి. అప్పుడే పిల్లలు మనతో చక్కగా ఆనందిస్తారు. ఇందాక మా బొట్టుదే కొంతవరకు పరిగెట్టిన చాగిపోయింది, ఎలా దూకాలో అర్థం కాక. ఇప్పుడు అర్థమైపోయిందండి, పిల్లల్ని చూసిన కదా కనిపెట్టేసింది. పిల్లలు ఎదురుకుండా మనం ఏం చేస్తామో వాళ్ళు కూడా అదే చేస్తారండి. ఉరకలేక కింద అడుకుంది పాపం మా బొట్టును చూడండి.
వాళ్ళ అమ్మ పోటీ చూడండి, పిల్లకి అన్నం తినిపిస్తుంది కానీ ఆటలో ముందుపోయి అన్నం తినిపించలేదు. చాలా పోటీ పడుతూ తినిపిస్తుంది. ఎంగో పోలీసు షాట్ ఆడుతున్నారు, కానీ మా ఊరికి కొంచెం ఒళ్ళు ఉండటం వల్ల పరిగెత్తలేకపోతున్నాడు. వచ్చిన వెంటనే కుదరబడి చూడు, చాలా ఆవేశపడి చూడు, భయమేసింది. ఈరోజు పరిస్థితులను బట్టి పిల్లల్ని చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. వీళ్ళంతా ఇక్కడ ఆడుతుంటే ఈ చిన్నది చూడండి పరిగెత్తి నిలిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళ చెల్లి ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పేసి పరిగెట్టిని వాళ్ళ ఇంటి వెనకాల వెళ్ళిపోయాడు. ఎలాగైతే వాళ్ళ చెల్లిని పట్టుకుని చాలా హ్యాపీగా తీసుకొచ్చేస్తున్నాడు చూడండి. అరే రే 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 మళ్ళీ పారిపోతుంది మళ్ళీ తప్పట్లేదు. అలా అన్నీ వెనకాలేదు వస్తుంది, మామూలు వెళ్ళరు కదండి. ఈ పిల్లలు ఎవరో మాకు తెలియదు కానీ మా చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడేస్తుంది చూడండి. పాపం మా ఊళ్ళు అలిసిపోయారు, ఇంకా వాటర్ తాగుతున్నారు చూడండి. వీడు మా లక్కీ గడండి, అసలు ఎవరికి దొరకలేదు, తెగ పరిగెట్టేస్తుంది ఇంకా. పరుగు బంధువులు వేసుకున్నారండి ఇక్కడ, అందరూ పరిగెట్టుకుని ఇచ్చేసారు. కానీ వెనకాల చూడ పిల్ల హాయిగా వస్తూ ఏదో సాధించినట్లుగా ఆనందపడిపోతుంది. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి చూడండి, ఒకసారి ఎంత అందంగా ఉన్నాయో. ఏంటి మీరే ఆడేస్తారా, నన్ను ఆడించుకోరా అంటూ వచ్చాను చూడండి మా చిన్నది. తన ఆడేసాను చూడండి అక్కడ. ఇక్కడ మా లక్కీ కూడా చూడండి పింటి మొగ్గులు వేస్తున్నాడు. నేను సర్కస్ చేస్తానంటే పింటి మొగ్గులు చేస్తాను చూడండి. ఇక్కడ అందరికన్నా ముందు పరిగెత్తుని వచ్చేసి నేనే ముందు వచ్చేసాను అన్నట్టుగా చూస్తుంది చూడండి. ఆల్రెడీ సందడిపోతుంది, సాయంకాలం అయిపోయింది. మరి మా మాస్టర్ అయితే మరి పిల్లలందరూ అలసిపోయారని చెప్పేసి వీళ్ళు తినడానికి ఫ్రైడ్ రైస్ అయ్యి ఇప్పటి నుంచి చేస్తున్నాడు ఆయన. ఇంకా చూడండి అమలాపురంలో ఆల్రెడీ సిఎంఆర్ లైట్లు కూడా ఇస్తారు. ఇప్పుడు మా మాస్టర్ పిల్లల్ని బిలాడిస్తున్నారండి. ఆ బాలు కింద వేసినప్పుడు చప్పట్లు కొట్టాలి. ఆ బాల్ కింద ఇవ్వకపోతే మన చప్పట్లు ఎవరైతే కొడతారో వాళ్ళు అవుట్.
నిద్రపోతే మరి ఇంటికి వెళ్ళిపోవాలి కదా, మనమే కదండి. పక్షులు కూడా చూడండి, వాటికి చీకటి పడిపోతుందని అర్థమైపోయి అవి కూడా వాటి గూటికి వెళ్ళిపోతున్నాయి. ఇలా సాయంకాలం పిల్లలందరితో కలిసి ఆడుకుని పిల్లలందరితో కలిసి కూర్చుని అలా కూర్చు ఉంటుంటే ఇంకా మజాగా ఉంటుందండి. బాగుందమ్మా, బాగుందా, బాగుందా పిల్లగా మేమందరం ఇక్కడ చక్కగా ఫ్రైడ్ రైస్ తింటుంటే మా చిన్నది చూడండి దూరం గెలిపి పిల్లలు తెలగాడుతుంది. మీరు తింటే తినంటే నేను తిన్న అన్నట్టుగా గారం చేస్తాను. అయ్యయ్యా, సాయంకాలం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు వస్తూ వస్తూ ఎలాగ అల్లరి చేస్తున్నారు చూడండి. వీళ్ళు అల్లరికి తట్టుకోలేకపోతున్నాను నేను. ఇంకా మరెన్నో వీడియోలతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.